పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో జనరల్ సెక్రటరీ పృథ్వీ చౌదరి తోట ఉన్నాము. ఎలా అనిపిస్తుంది 18 నెలల మీ ప్రజాపాలన, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన? ఈ 18 నెలల ప్రజాపాలన ఒక నిజంగా చెప్పాలంటే బంగారు పాలన. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం. పేదలకు ఏదైతే కావాలో అదే రేవంత్ అన్న సర్కార్ ఇస్తున్నారు. అది తిండికైనా కానీ, బట్టకైనా కానీ, గూడైనా కానీ, ఇది బేసిక్ నీడ్స్, ప్రతి పేదవాడికి కావాల్సింది. దీనికోసం రేవంత్ అన్న రోజుకి 18 గంటలు కష్టపడుతున్నాడు. అది ప్రజలకు తీసుకుపోవడానికి ఈరోజు పిసిసి కమిటీ వేశారు. దీని బాధ్యతగా మేమందరం ప్రతి కార్యకర్త పార్టీ కోసం కష్టపడి ప్రతి ఓటర్ని చేరి ప్రతి ఒక్క ప్రజలకు అందరు కూడా ఈ పార్టీ చేసే కార్యక్రమాలు జనంలో తీసుకుపోవడానికి మేము కష్టపడతాం. మీ పార్టీలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా? పదవుల ప్రకారం అటు మిగతా నామినేటెడ్ పోస్టుల ప్రకారం అన్నిటి ప్రకారం న్యాయం జరుగుతుందా? అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని సంఘాలను కానీ, అన్ని ప్రజలు, అన్ని వర్గాలను కాపాడుకునే పార్టీ. మీరు ఇప్పుడు చూస్తే కులగణన చేసిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అందరూ బాగుండాలనే తప్పితే ఏ వర్గానికో ఒక కాపు కాసే పార్టీ కాదు. అందుకే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్క పేదవాడు, రైతు అందరు కూడా ఇది నా పార్టీ అనుకుంటారు. ఇది అందరు కూడా అందరిది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రతి ఒక్క పేదవాడిది, ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడిది. త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయన్నట్టు ముఖ్యమంత్రి ఇదివరదాకా చెప్పారు టీపీసీసీ మీటింగ్ లో. మరి ఏ విధంగా సన్నద్ధం అవుతున్నారు మీ నియోజకవర్గంలో? సన్నద్ధం అంటే మేము పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకి సేవ చేయాలి, వాళ్ళకి పలు కార్యక్రమంలో వాళ్ళకి ఏమైనా లబ్ధి పొందాలనే దానికి మేము సన్నద్ధం అవుతాం. కానీ ఎలక్షన్ పరంగా సన్నద్ధం కావాల్సిన అవసరం ఎప్పుడు ఉండదు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే మేము ప్రజల్లో ఉండే మనుషులం కాబట్టి ఏ రోజు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినా, సీఎం గారు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా మేము అందరం రంగంలో దిగుతాం. పార్టీకి 100కి 100% పార్టీని గెలిపించుకొని ప్రతిపక్ష పార్టీలకి డిపాజిట్ లేకుండా చేస్తాం. ఇప్పుడు మీరు చూస్తే రోజుకి 1000 కోట్లు చొప్పున 9 రోజులు కూడా సుమారు 9000 పైచిక్కుల కోట్లు చేయడం కూడా చరిత్రలో ఇదే మొదటిసారి. దేశంలో ఎక్కడ కూడా ఇలాంటివి జరగలే. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చినారు. కానీ ఇలాంటి సంస్కరణలు 9 రోజుల్లో 9000 కోట్లు ఇచ్చి తన నిబద్ధతను రైతుల పట్ల, పేదల పట్ల నిరూపించుకుంటున్న రేవంత్ అన్న సర్కారు, కాంగ్రెస్ సర్కార్కి, మరియు దీన్ని లీడ్ చేస్తూ మాకు గైడెన్స్ ఇస్తున్న రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటాం. మరోవైపు ప్రతిపక్షాలు 6 గ్యారెంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చాక 6 గ్యారెంటీలు సవ్యంగా నెరవేర్చట్లేదని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? మేము వాళ్ళు చేసినట్టు గ్యారెంటీలు ఇచ్చి వాళ్ళు మాటలు తప్పినట్టు ఉంటే మా అందరి తలకాయల మీద మొండము లేకుండా ఉండేవాళ్ళం. వాళ్ళు ప్రతిసారి హామీలు ఇవ్వడం, నిలబెట్టుకుంటాం అంటారు, మొండం తీసి పక్కన పెడతాం అంటారు. మరి మొండం మాట్లాడుతుందా, తలలు లేని మనుషులు మాట్లాడుతున్నారు, దిమాగ్ లేక మాట్లాడుతున్నారు, వాళ్ళే తెలుసుకోవాలి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంచలనంగా మారింది తెలుగు రాష్ట్రాల్లో, అటు ఆంధ్రప్రదేశ్లోనే ఇటు తెలంగాణలో. ముఖ్యంగా మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని వేల మందికి పైగా మీ ఫోన్లు ట్యాప్ అయినాయని వార్తలు వస్తున్నాయి. అసలు ఎలా సాధ్యమైంది? ఫోన్ ట్యాప్ అయినా ఎలా గెలిచారు మీరు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో? అసలుకి ఫోన్ ట్యాపింగ్ చేయడం అంటున్నారంటే వాళ్ళ మీద నమ్మకం లేదు. ఎవరైతే నీడని కూడా నమ్మకుండా ఉండే క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ ఫోన్ ట్యాపింగ్ పద్ధతులన్నీ చేస్తారు. అసలు ఇంత నీచమైన చర్య ఎందుకు చేయాలనుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నేను ప్రభుత్వాన్ని కూడా మా కార్యకర్తల తరపున, ప్రజల తరపున, ముఖ్యంగా మహిళల ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని అభద్రతా భావం కలిగజేసిన నాయకులకి బుద్ధి చెప్పాలని కోరుకున్నా. తక్షణం వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద కూడా పీడీ యాక్ట్ కేసు పెట్టి లోపలేయాల్సిందిగా రేవంత్ అన్నని కోరుకుంటున్నాను. ఇవాళ ఈటెల రాజేందర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు, సిట్ ముందు. సో బయటకు వచ్చాక చెప్పారు, నా భార్య ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు నాకు ఆధారాలు చూపించారు పోలీసులు అని. కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని తొందరగా అరెస్ట్ చేయాలి. ఇప్పటికే 18 నెలలైంది అధికారంలోకి వచ్చి, కానీ వాళ్ళు అరెస్ట్ చేయట్లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అనే విధంగా చెప్పారు. మరి ఆ వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? ముందుగా ఈటెల రాజేందర్ గారు బీఆర్ఎస్ ఒకటి కాదు అనేది ముందు ఆయన నిరూపించుకోవాలా. ప్రతిసారి కూడా ఏదైనా ఆరోపణలు చేయడానికి మాత్రమే ఉన్నారు, కానీ గ్రౌండ్ మీద యాక్షన్ కి మాత్రం ఎప్పుడు కూడా ఈటెల రాజేందర్ గారు ఎప్పుడు ముందుకు రాలే. అసలు సమాజంలో కూడా అందరికీ డౌట్ వస్తుంది. కేసీఆర్ గారే ఈటెల రాజేందర్ గారిని బయటికి పార్టీలో పంపి ఆయన బి టీము బీజేపీలో చేస్తురేమని డౌట్ వస్తుంది. అన్ని కూడా రానున్న రోజుల్లో అన్ని బయటకు వస్తాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, వాళ్ళు చేసే భూ దందాల్లో కానీ, ఏ దందాల్లో కానీ ఎవరెవరు పాల్పంచుకున్నారు, బీఆర్ఎస్ కోవట్లు ఏవే పార్టీలో ఉన్నారు, అన్ని కూడా బయటకు వస్తాయి.